హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం క్రితం 2 సిరీస్ని లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్ గురించి 2 సిరీస్లో చెప్పుకుంటూ వచ్చాం. ఇక ఇది ఫైనల్ సిరీస్. ఈ సిరీస్లో మనం బ్యాంక్ అకౌంట్కు సంబంధించి, బ్యాంక్ నేముకు సంబంధించి, వెహికల్ కంపెనీకి సంబంధించి, వెహికల్ నంబర్కి సంబంధించి మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి మనతో అనేది దీనిలో మనం చెప్పుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2వ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బర్త్ వైబ్రేషన్ ఇండెక్స్ 5/6 RP1, హార్మోనీస్ 1357, లక్కీ నెంబర్స్ 1 3 4 5 6 7. ఈ పర్సన్కే మరి ఏ బ్యాంకు కంపెనీ ఇతనికి సూటబుల్గా ఉంది అంటే, మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకునేటప్పటికే మీ చార్ట్ మీ దగ్గర ఉండాలి, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఎంతో ముఖ్యమైన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అల్లాటప్పగా వెళ్ళి చేయకూడదండి. ఎందుకంటే అది మన యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయం, మన ఎదుగుదలకి, ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇప్పుడు చూద్దామండి. వీరి యొక్క ఇండెక్స్ 5/6 RP1. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతని అకౌంట్ తీయొచ్చా చూద్దాం. 69 అంటే 6 6 9 15 6 వచ్చింది. ఈ 6 అనేది వీరికి ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ ఈ 3 తీసుకుందాం. 5 1 6 తీద్దామండి. 5 + 1 6 సరిపోయింది. అంటే ఇది వారికి ఎలా ఉంది? వైబ్రేషన్లో ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి చూద్దామండి. 59 అంటే 9 5 14 5 ఆల్రెడీ మొబైల్ కంపెనీలో చూసాం. 5 వీరికి వైబ్రేషన్లో ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి ఉంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88 8 + 8 16 1 + 6 7. ఇప్పుడు చూడండి 5 1 7 చూడండి. 5 + 1 6 7 ఉంది, కుదరదు. ఇది 7 + 1 8 5 ఉండాలి, కుదరదు. ఇది చూడండి ఈ 3 6 + 1 7 ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వైబ్రేషన్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ 48 అంటే 4 + 8 12 1 + 2 3. ఇప్పుడు ఇదేమో 5/6 1 ఇది 3. ఇప్పుడు చూడండి ఈ 3 తీసుకోండి. 5 1 6 ఉండాలి, లేదు. 3 1 4 ఉండాలి, లేదు. 3 5 8 ఉండాలి, లేదు. ఈ 3 తీసుకుందాం. 3 1 4 ఉండాలి, లేదు. 6 1 7 ఉండాలి, లేదు. 3 6 9 ఉండాలి, లేదు. సో ఇది వీరికి వైబ్రేషన్లో లేదు. పొరపాటును కూడా వీరు యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే అప్పులు పాలవ్వాల్సి వస్తుంది. ఆర్థిక ఎదుగుదల అనేది డౌన్ పాలవుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్తో ఏ బిజినెస్ చేస్తామో ఆ బిజినెస్లో ఎదుగుదల ఉండదు. ఆ బిజినెస్ ఎదుగుదల లేకపోగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్తో మనం క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆ క్రెడిట్ కార్డు కూడా మనం ఇబ్బందులు పాలవుతాము. నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్ 81 అంటే 8 + 1 9 చూద్దాం. 5 + 1 6 లేదు. 9 + 1 10 అంటే 1 లేదు. 9 + 5 14 5 లేదు. ఈ 2 చూద్దాం. 6 + 1 7 లేదు. 9 + 1 10 1 లేదు. 6 9 15 6 లేదు. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇది పనిచేయదు, వైబ్రేషన్ లేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 99 9 18 1 9 దీనిలాగా వచ్చింది 9, ఇది పనిచేయదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 66 6 6 12 12 1 2 3 వచ్చినాయి. పైన ఏమన్నాయి? యాక్సిస్ బ్యాంక్ 3 వచ్చింది, వైబ్రేషన్ లేదు, ఇది లేదు వైబ్రేషన్లో. బ్యాంక్ ఆఫ్ బరోడా 76 7 6 13 13 1 + 3 4 వచ్చింది. పైన ఉందా మనకి? ఇప్పటిదాకా 4 వచ్చింది, పైన ఏం లేదు. కాబట్టి చూద్దామండి. 4 5 6 1 4 ఫస్ట్ 5 1 4 4 + 1 5 సరిపోయింది, వైబ్రేషన్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. కోటక్ మహేంద్ర బ్యాంక్ 85 8 + 5 13 13లో 1 + 3 4 ఇది కూడా 4 కాబట్టి ఇది కూడా వైబ్రేషన్లో ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 96 9 + 6 15 1 5 6 ఉన్నది. పైన ఉంది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా 6గా. సో ఇది కూడా ఉంది. అంటే వీరికి ఏ బ్యాంకుల్లో ఖాతా తీయడానికి పనికొస్తుంది? బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహేంద్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పనికి రాని బ్యాంకులు ఏవి? యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. మీకెవరికైనా మీరు క్రెడిట్ కార్డు పరంగా ఇబ్బందులు పడుతున్నా, ఒకవేళ మీరు చేస్తున్న బిజినెస్ ఆ బ్యాంక్ అకౌంట్ని కనుక యాడ్ చేసుకుంటే ఆ బిజినెస్ కలిసి రాకపోయినా వెంటనే ఇలా చూసుకోండి, ఆ బ్యాంకు మీకు వైబ్రేషన్లో ఉండదు.
ఏం చేయాలి? వెంటనే దాన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ బ్యాంకులో అకౌంట్ తీసేయాలి, తప్పదు. ఓకే, ఇది అయిపోయింది. మరి ఇప్పుడు బ్యాంకు ఓకే అయిపోయింది. మరి ఓకే అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎలా చూసుకోవాలి? సరే, ఇప్పుడు మనం వీటిలో ఏ బ్యాంక్ తీసుకుందామండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ తీసుకుందామండి. ఇది 11 డిజిట్స్ ఉంటాయి. ఈ 11 డిజిట్స్ని తీసుకున్నట్లయితే, అంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 5 6 7 8 4 3 2 1 2 2 4 8 10 11 2 4 6 8 10 11 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నప్పుడు 5 6 7 8 4 3 2 1 2 1 3. ఇంతకుముందు మీరు లక్కీ మొబైల్ నెంబర్లో క్యాల్కులేషన్ చూశారు. సేమ్ అలాగే అన్ని అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే ఏం రావాలి? లక్కీ నెంబర్స్ రావాలి. చూడండి, 5 6 11 18 26 30 33 36 39 42 అంటే 6. ఇది లక్కీ నెంబర్స్లో ఉందా? 1 3 4 5 6 7 ఉంది. సో ఫస్ట్ రూలు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక సెకండ్ రూల్ ఏంటి? చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. 1 2 1 3 లేదు, ఆరోహణ క్రమంలో లేదు. 1 తర్వాత పెద్దది 2 ఉంది, కానీ తర్వాత చిన్నది వచ్చింది, లేదు. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి? ఈ 4 అంకెలు కూడి సింగిల్ చేస్తే అది హార్మోనీలో ఉండాలి. చూడండి, 1 2 3 4 7 హార్మోనీలో ఉంది. అంటే 3 రూల్స్లో 2 రూల్స్ ఓకే అయ్యాయి. మొత్తం కూడితే లక్కీ నెంబర్స్లో ఉంది, చివరి 4 అంకెలు కూడి సింగిల్ చేస్తే హార్మోనీలో ఉంది, బాగుంది. కానీ చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో లేవు. మనం ఒక బ్యాంక్ మనకి వైబ్రేషన్లో ఉందనగానే మనం వెళ్ళి అలాంటి యొక్క అకౌంట్ నెంబర్ని తీసుకోవాలి. అఫ్కోర్స్ కొన్ని బ్యాంకుల్లో అవకాశం లేదు, లేని బ్యాంకుల్లో మనకెందుకు, కొన్ని బ్యాంకులో ఉంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకోండి, ఉంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తే వాళ్ళు వాళ్ళ కంపెనీ నెంబర్ ఇస్తారు. ఏది 1 2 3 4 ఇద్దరికి ఇస్తారు. ఇచ్చి ఇక్కడ మీకేం కావాలో చెప్పనంటారు, చక్కగా చెప్పొచ్చు మనం. ఇక మన కస్టమర్స్ అయితే ఆల్రెడీ చార్ట్లో ఉంటాయి కాబట్టి, ఇవన్నీ లక్కీ నెంబర్స్ హార్మోనీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత చక్కగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఏం డౌట్ వస్తుందని అడుగుతారు. ఓకే, ఈ విధంగా మనం బ్యాంక్ని ఎంచుకోవాలి, బ్యాంక్ నెంబర్ని చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెహికల్ నెంబర్. ముందు వెహికల్ మనకి వైబ్రేషన్లో ఉందా లేదా ఎలా చూసుకోవాలి? ఏమైంది వెహికల్ వైబ్రేషన్ లేకపోతే? ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుద్ది. ఆ వెహికల్ మీరు ఏ పని కోసం తీసుకుంటారో ఆ పనిలో సక్సెస్ రాదు. సో మనకి వెహికల్ ఉపయోగం ఏముంది? అందుకే చూద్దామండి. ఇప్పుడు ఇతను ఏ కంపెనీ తీసుకోవాలి? హీరో కంపెనీ అనుకుంటే 3 + 5 8. ఇక్కడ 5/6 1. మళ్ళీ కొత్తగా తీసుకుందామండి మీకు అర్థం కావటానికి. 5/6 1. ఇది ఇండెక్స్, ఇది ఆర్పి. ఇప్పుడు 8 వచ్చింది. ఈ 3 చూడండి, 8 1 9 లేదు, 5 1 6 లేదు. ఈ 3 చూడండి, 6 1 7 లేదు, 8 1 9 లేదు. ఇలా కలుపుకున్నా లేవు. సో ఇది పనికి రాదు, వీరికి వైబ్రేషన్ లేదు. హోండా ఎస్పీ ఉందా? 50. మనం ఆల్రెడీ 2 వీడియోల్లో చూసాం. ఏది మొబైల్ నెంబర్లో మొబైల్ కంపెనీలో 5 వచ్చినా సెట్ అయింది, అలాగే బ్యాంకు నేమ్స్లో 5 వచ్చినా సెట్ అయింది. ఇక్కడ సెట్ అవుద్ది. 5 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీరి యొక్క హార్మోనీలో ఉంటుంది. మరి హోండా సిబి 8, పైన చూసే 8 లేదు, ఇది లేదు. టీవీఎస్ 36 9 ఉన్నది ఆల్రెడీ మనం బ్యాంకులో చూసాం. 9 ఉన్నది, 99 చూసాం. 9 18 9 కదా, లేదు. సో ఇది కూడా లేదు. నెక్స్ట్ యమహా 6 ఉన్నది ఉందా అంటే 5/6 1 6. ఈ 3 తీసుకుంటే 5 + 1 6గా, ఇది ఉంది. యమహా కూడా వీరికి వైబ్రేషన్లో. బజాజ్ 3 ఇక్కడ 3 తీసుకుంటే 5/6 1 3. 5 3 8 లేదు, 3 1 4 లేదు, 5 1 6 లేదు, 6 1 7 లేదు, 3 1 4 లేదు, 6 3 9. సో ఇది లేదు, బజాజ్ లేదు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఉందా? ఇదంతా 56 అంటే 5 + 6 11 2 ఉందా చూద్దాం. 5 1 2, 5 1 6 లేదు, 2 1 3 రావాలి, లేదు. 5 2 7 రావాలి, లేదు. ఈ 3 తీసుకుందాం. 6 1 7 రావాలి, లేదు. 2 1 3 రావాలి, లేదు. 6 2 8 రావాలి, లేదు. సో ఇది కూడా లేదు. ఇది అంటే వీరికి బైక్స్లో ఇక్కడున్న కంపెనీల్లో హోండా ఎస్పీ పనికి వస్తుంది, వైబ్రేషన్లో ఉంది. యమహా ఉంది. ఇక మిగతా అన్నీ కూడా లేవు. వారు బండి తీసుకుంటే వీటిలోనే తీసుకోవాలి. ఓకే, తీసుకున్నారు. ఇక మరి బండి యొక్క బైక్ యొక్క నెంబర్ని లక్కీ వెహికల్ నెంబర్గా మనం ఎలా చూస్ చేసుకోవాలి?
ఉదాహరణకి మనం తెలంగాణలో తీసుకున్నారనుకోండి, ఇలా వచ్చిందనుకోండి, అంటే ఇది కరెక్ట్ కాదు, నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను. TS4U25 అని పైన ఉంటుంది, కింద వచ్చేసి 4172 ఇలా ఉంది. ఇది ఇంకొంచెం మీకు కనిపించేలా ఇక్కడ రాస్తాను. TS4U25 ఇది పైన ఉంటుంది, ఇక్కడ కిందేమో 4172 ఉంటుంది. ఇది ఎలా చూసుకోవాలి? మనకి వెహికల్ తీసుకున్న కొంతకాలానికి నెంబర్ వస్తుంది, ఆ నెంబర్లో మనకి ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట, లిస్టు మనం ఎత్తుక్కొని తీసుకోవాలి. కాబట్టి మనం ఎత్తుక్కొని తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది, నో ప్రాబ్లం. ఎలా చూసుకోవాలి మనం? ఫస్ట్ ఈ యొక్క ఇంగ్లీష్ లెటర్స్కి మనం అంకెల వాల్యూస్ వేసుకోవాలంటే ఈ చాల్దిన్ టేబుల్ ఉండాలి. ఫస్ట్ టీ ఉంది, టీ అంటే ఎంత? 4. తర్వాత ఎస్ ఉంది, ఎస్ అంటే ఎంత? 3. తర్వాత 4 ఉంది, 4 అంటే 4. తర్వాత యు ఉంది, యు అంటే 6. తర్వాత 2 5, ఇవి 2 5లే. ఇది పైన ఉన్న వాల్యూ, కింద ఆల్రెడీ వాల్యూస్ 4 7 2. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుంటే వీరు లక్కీ నెంబర్స్లో ఉండాలి. అది రూల్ నెంబర్ 1. చూడండి, 4 3 7, ఈ యొక్క 10 17 19 24 28 29 30 29 31 38, మొత్తం 38 వచ్చింది. 3 + 8 11, 1 + 1 2. వీరి యొక్క లక్కీ నెంబర్స్లో ఉండాలి. లేదు, ఫస్ట్ రూలు ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇక రెండో రూలు, ఈ చివరి 4 అంకెలే అంటే కిందుండే నెంబర్ వరకే కూడుకుంటే హార్మోనీలో ఉండాలి. 4 1 5 5 7 12 12 2 14 అంటే 5. చూడండి, హార్మోన్ 5 ఉందా? ఉంది. రెండో రూలు ఫుల్ఫిల్ అయింది, ఫస్ట్ రూల్ అవ్వలేదు. మరి మూడో రూల్ ఏంటి? ఈ కింద 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. మరి 4 కంటే 1 పెద్దదా? కాదుగా, చిన్నది. సో లేదు, అంటే 3 రూల్స్లో ఒక్కటే పాటించింది. అంటే ఫస్ట్ రూలు మొత్తం కూడితే లక్కీ నెంబర్లో లేదు, రెండో రూల్ ఉంది, చివరి 4 అంకెలు కూడితే హార్మోనీలో ఉంది. మూడో రూల్ లేదు, మళ్ళీ ఆ చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో లేవు. కాబట్టి ఈ ఒక్కటే అయింది, కాబట్టి ఈ నెంబర్ వారికి పనికిరాదు. ఇట్లా మనకి వచ్చినట్టు నా నెంబర్స్ లిస్ట్ మొత్తం దగ్గర పెట్టుకొని చక్కగా చూసుకొని మనకు అవసరమైన నెంబర్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఈ యొక్క 4 అంకెల్లో మొబైల్లో కానీ, మొబైల్లో చివరి 4 అంకెలు కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్లో 4 అంకెలు కానీ, వెహికల్లో చివరి 4 అంకెలు కానీ ఆరోహణ క్రమంలో ఉండాలి. అవన్నీ కూడితే హార్మోనీలో ఉండాలి. కానీ ఆ 4 అంకెల్లో మనకున్న బ్యాడ్ నెంబర్స్ ఉండకూడదు. ఉదాహరణకి వీరికి ఇవి లక్కీ నెంబర్స్. మరి ఇంకా లక్కీ నెంబర్స్ కానీ ఏంటివి? చూడండి, 2, ఇక్కడ 2 3 4 5 6 7 8 9. ఇవి వీరికి బ్యాడ్ నెంబర్స్ అవుతాయి, వారికి బ్యాడ్ నెంబర్స్ అవుతాయి. ఇవి ఉండకూడదు, ఈ 4 అంకెల్లో ఇవి ఉండకూడదు, ఆ మొబైల్కి సంబంధించిన 4 అంకెల్లో. అది కూడా చూసుకోవాలి. ఇంకొక డౌటు, అసలు నిజంగా లక్కీ మొబైల్ నెంబరు, లక్కీ అకౌంట్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబరు పనికొస్తాయా, పని చేస్తాయా అంటే పని చేస్తాయి. ఎవరికి పని చేస్తాయంటే ఎవరి లైఫ్లో పాజిటివ్ మినిమం 50% తగ్గకుండా ఉంటుందో వారికే పనిచేస్తాయి. లక్కీ మొబైల్ నెంబర్ కదా అని మనం లక్షలు పోసుకున్నా ఉపయోగం లేదు. మీకు 50% పాజిటివ్ మీ పైన తగ్గకూడదు, అప్పుడే అవన్నీ పనిచేస్తాయి. మరి మీ పైన ఎంత పాజిటివ్ ఉందో మీకు ఎలా తెలుస్తుంది? మన ఛానల్లోనే మీ యొక్క పాజిటివ్ ఎంతో మీరే ఎలా తెలుసుకోవచ్చు అనే ఒక వీడియో ఉంది, చూడండి. ఎవరికి ఎంత పాజిటివ్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. మీకు 50% లోపు పాజిటివ్ ఉందా? మీరు ఏం తీసుకున్నా నో యూస్. మీరు తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క నేమ్ని 14 డైమెన్షన్స్లో చేసుకొని మీ యొక్క పాజిటివ్ శాతాన్ని పెంచుకొని అప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇది ఈ 3 సిరీస్లో మనం లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ అకౌంట్ నెంబర్ల గురించి పూర్తి వివరణ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 3 వీడియోస్ మీకు
కరెక్ట్గా కనుక 1కి 5 సార్లు 10 సార్లు మీరు చూసుకుంటే ఇక మీరు ఎక్కడా కూడా లక్కీ 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 అని మీరు ఇబ్బంది పడరు, మోసపోరు. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దామండి.